మరి కాసేపట్లో ప్రజాభవన్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రజాభవన్కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే కీలక సమావేశం అయితే జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎటువంటి అంశాలను చర్చించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాదిరి. మరి కాసేపట్లో ప్రజాభవన్ కేంద్రంగా టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలతో పాటు ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్న ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, మరొకవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మరొకవైపు ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా ప్రజాభవన్కి చేరుకుంటున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమన్వయం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రైతు రుణమాఫీ, అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు కీలకమైనటువంటి అంశాలపైన ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే నిన్న సచివాలయం కేంద్రంగా జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 18th ఈ మంత్ 18వ తేదీలోపు 1 లాక్ ఉన్నటువంటి రైతు రుణమాఫీలన్నింటిని కూడా చేసేందుకు ఇప్పటికే ఒక ప్రణాళికను సైతం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఆగస్టు 15th లోపు 2 లక్షలు ఉన్నటువంటి రుణమాఫీలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే కార్యాచరణ సైతం సిద్ధం చేసేటటువంటి అవకాశం ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి సంబరాలు ఏ విధంగా చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా నేతలందరితో కూడా చర్చించిన తర్వాత నేతలకి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30,000కు పైగా కూడా ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి నేపథ్యంలో మరొకవైపు అటు డిఎస్సి కానీ ఇటు గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశంలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కీలకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరొకవైపు రాష్ట్రంలో అటు బీజేపీ కానీ మరొకవైపు బీఆర్ఎస్ కానీ ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నాయి. ఇటు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో అటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కార్యవర్గ సమావేశంలో ఈ 2 కీలక అంశాలతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలపైన చాలా కీలకంగా చర్చించిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడే ప్రజాభవన్కి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలతో పాటు చాలా కీలకమైనటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం ప్రజాభవన్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతుందనే చెప్పాలి. మాధురి. థ్యాంక్ యూ నాగేంద్ర.